యువత డ్రగ్స్ బారిన పడకుండా ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని తట్టుకొని తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా యువజన క్రీడల శాఖల ఆధ్వర్యంలో క్రీడలపై యువతలో ఆసక్తిని పెంపొందించే కార్యక్రమాలు చేపడతామన్నారు. విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి, సామాజిక సేవ, దేశభక్తిని పెంపొందించే విధంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. యువత తమ దృష్టి ఫిట్నెస్ పై పెట్టడంతో వారిలో టీమ్ స్పిరిట్, డిసిజన్ మేకింగ్ అంశాలు పెంపొందుతాయన్నారు. 2K రన్ ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఆదేశం మేరకు. ఈ యూత్ యాక్టివిటీ అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీ మనం ఈ వీక్ మొత్తం చాలా రకాల టోర్నమెంట్స్, వాలీబాల్ టోర్నమెంట్స్, క్రికెట్ టోర్నమెంట్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మన జిల్లాలో డివైఎస్ఓ గారి ఆధ్వర్యంలో. మెయిన్ యూత్ అందరూ కూడా తమ హెల్తీ బాడీ ఉంటే హెల్తీ మైండ్ అని ఏమంటామో దానికోసం దే నీడ్ టు హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ స్పోర్ట్స్. అలాగే వాళ్ళంతా మెయిన్లీ ఈ ఫిట్నెస్ గురించి ఆలోచన చేయాలనే ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో నేను అందరికీ కూడా ఇంకోసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ డ్రగ్స్ అనే దానికి అలవాటు బానిస కాకుండా మెయిన్లీ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటే చాలా మీకు ఈ టీమ్ స్పోర్ట్స్ వల్ల డిసిషన్ మేకింగ్ కెపాసిటీ కానీ అలాగే టీమ్ స్పిరిట్ ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్.